ఆ నియోజకవర్గంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ రెండు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ఫైనల్ చేసుకుని సమరానికి సిద్ధమైతే టీడీపీ మాత్రం క్లారిటీ ఇవ్వకుండా క్యాడర్ను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఆ ఇద్దరిలోనే అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక సతమతమవుతుంటే కొత్త నేతలు కండువాలు కప్పుకుంటున్నారు. ఉత్తరాంధ్రలోని ఆ కీలక నియోజకవర్గంలో టీడీపీ వ్యూహం ఏంటి? క్యాండిడేట్ పై ఎందుకు ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు? టీడీపీలో టికెట్ వార్, తెరపైకి తండ్రి కొడుకులు. గజపతి నగరంలో చివరికెవరు? అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సై అంటుంటే టీడీపీ ఇంకా అక్కడ తడబడాయిస్తూనే ఉంది. వైసీపీ నుంచి బొత్స అప్పలనర్సయ్య గజపతి నగరంలో మూడోసారి పోటీ దిగుతున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అప్పలనర్సయ్య మూడోసారి గెలవాలన్న టార్గెట్ తో ఉన్నారు. టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కేఏ నాయుడు ఉన్న క్యాండిడేట్ ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన కేఏ నాయుడు 2019లో ఓడిపోయారు. ఆయన తండ్రి కొండపల్లి పైడితల్లి నాయుడు జెడ్పీ చైర్మన్ గా ఎంపీగా పనిచేశారు. పార్టీకి విధేయుడైన పైడితల్లి మరణం తర్వాత వారసుడిగా అరంగేట్రం చేశారు డాక్టర్ కేఏ నాయుడు. ఛాన్స్ తనకే అని నాయుడు ఆశలు పెట్టుకున్న మరో కీలక నేత కరణం శివరామకృష్ణ కూడా టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ తనకే అంటూ గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఆయన. ఇద్దరి మధ్య గ్రూప్ పాలిటిక్స్ నడుస్తుండగానే కేఏ నాయుడు సోదరుడు కొండబాబు తనయుడు కొండపల్లి శ్రీనివాసరావు తెరపైకి వచ్చారు. వైసీపీలో ఉన్న కొండపల్లి కొండబాబు ఆయన కుమారుడు శ్రీనివాసరావుల్ని పిలిచి మరీ కండువా కప్పారు పార్టీ పెద్దలు. అధినాయకత్వం ఆదేశాలతో వారి చేరికల వ్యవహారాన్ని ఇన్ఛార్జిగా తానే దగ్గరుండి చూసుకున్నారు కేఏ నాయుడు. కొండపల్లి కుటుంబం అంతా కలిసిమెలిసి పనిచేసుకోవాలని కేఏ నాయుడు ఆయన సోదరుడు కొండబాబుకు సూచించిందట టీడీపీ అధిష్టానం. కొండపల్లి శ్రీనివాసరావు చేరికతో టికెట్ ఆయనకే దక్కే అవకాశం ఉందని ప్రచారం స్టార్ట్ అయింది. ఇన్ఛార్జి కేఏ నాయుడు, కరణం శివరామకృష్ణ, కొత్తగా తెరపైకొచ్చిన కొండపల్లి శ్రీనివాసరావుల్లో ఎవరికి టికెట్ వస్తుందో తెలియక గజపతి నగరం తమ్ముళ్లతో పాటు ఆశావహులు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇక్కడ ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్న వైసీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్యను గట్టిగా ఢీకొనాలంటే బలమైన అభ్యర్థి కావాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. అభ్యర్థి ఎవరో తేల్చకుండా చివరిదాకా క్యాడర్ లో ఇదే గందరగోళం ఉంటే మరోసారి పార్టీకి భంగపాటు తప్పదంటున్నారు గజపతి నగరం తమ్ముళ్లు.